నమస్తే అండి. విజయ్ ప్రమాణ స్వీకారం చేసి సంతకం చేసినాడో లేదో ఒక 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 ఊగిపోయేటటువంటి స్పీచ్ అయితే ఇచ్చినాడు. ఈ స్పీచ్ ఇప్పుడు సెన్సేషనలైజ్ అయింది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైనా క్వశ్చన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటూ ఉంటారు, దానికి కౌంటర్ ఇవ్వడానికి కొంచెం టైం తీసుకోవచ్చు అధికారం చేయబట్టినటువంటి మొదటి 2 రోజుల్లో. కానీ ముందే చెప్పాడు స్టాలిన్, నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి విజయ్కి 6 నెలల సమయం ఇస్తానని చెప్పేసి, ఆ తర్వాత ఘాటుగా రియాక్ట్ అవుతా అని చెప్పేసి. కానీ ప్రమాణ స్వీకారం చేసినటువంటి కొన్ని గంటల్లోనే స్టాలిన్ చాలా ఘాటుగా రియాక్ట్ అయినాడు. విషయంలోకి వెళ్తే కనుక ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఒక మాట అన్నాడు విజయ్. ఏదైతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పుల్ని ఉద్దేశించి చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చి అధికారం నుంచి పోయారు అని చెప్పేసి. ఇలాంటి క్రమంలోనే విజయ్ని చాలా గట్టిగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఏవి కూడా లేకుండా చేసేసారని చెప్పేసి ఈ విజయ్ని విజయ్ గట్టిగా నా నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కౌంటర్ ఇచ్చినాడు. ప్రజలకు మరి ఏ విధంగా నువ్వు ఇలాంటి హామీలు ఇచ్చావు, సో నువ్వు ఈ విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు, దీనికి సంబంధించి నీ దగ్గర ఉన్నటువంటిది ఏంటి, నువ్వేం చూసావు అని చెప్పేసి, నువ్వు ఏదైతే ప్రజలకి ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావో కూడా అంటూ తమిళనాడుకు సంబంధించినటువంటి డిఎంకే స్టాలిన్ చాలా గట్టిగా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఫస్ట్ డేనే వార్ ఆఫ్ వర్డ్స్ గట్టిగా అయితే ఒకరి మధ్య ఒకరికి నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది, మనకి రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉంది. కరోనా లాంటి పాండమిక్లో కూడా మేము ప్రభుత్వాన్ని గట్టిగా నడిపామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు స్టాలిన్. మొత్తానికి ఆ రాష్ట్రం అప్పులు కుప్ప 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఇప్పుడు తమిళనాడు. సో ఇలాంటి క్రమంలోనే విజయ్ ఇంకా 1,00,000 కోట్లు ఎక్స్ట్రా పెట్టేటటువంటి హామీలు ఇచ్చి వచ్చాడు అధికారంలోకి. సో ఎంతవరకు సర్వైవ్ అవుతాడో తెలియదు. ఆల్రెడీ ఇప్పటికే అనేక హామీలు ఇచ్చినాడు స్టాలిన్, వాటిని నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా అప్పులు కుప్ప చేసినాడు. సో ఫస్ట్ డేనే మరొక మాట చెప్పినాడు, అప్పులకి సంబంధించినటువంటి వైట్ పేపర్ శ్వేత పత్రాన్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి విజయ్ ఇప్పుడు సెన్సేషనల్ కామెంట్ చేసినాడు. ఇంతకాలం అయితే ఆ వైట్ పేపర్స్ ఏవి కూడా అక్కడ లేవు. సో తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనం అయితే నాందిగా పోతా ఉంది. విజయ్ చాలా ట్రాన్స్పరెంట్గా వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు. సో అప్పుడే స్టాలిన్ దగ్గర నుంచి అయితే కౌంటర్లు అయితే వచ్చినాయి. ఎట్లా ముందుకెళ్తాడో చూడాలి.